మా 36 వార్డు అభివృద్ధి పదవిలో పరుగులెడుతుంది. నిజంగా చెప్పాలంటే గత మార్చి నుంచి మేము ఈరోజు తీసుకుంటే దాదాపు 3,80,00,000 దాదాపు 4 కోట్ల రూపాయల వరకు ఈరోజు మా వార్డు అభివృద్ధి కొరకు ఈరోజు ఈ ఘాట్ రోడ్డుకి ఏదైతే ఈ లైట్లు అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, అదేవిధంగా ఫుట్పాత్ ప్రజలకు వెహికల్స్ వెళ్తూ ఉండేటప్పుడు పక్కన నడుచుకునే పాతచారులకు ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మొత్తం ఈ 3 వర్కులు కలిపి 42 లక్షల శాంక్షన్ చేయడం జరిగింది. వర్కులు కూడా ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. శంకుస్థాపన ఆల్రెడీ వర్కులు కూడా అయిపోతాయి. గౌరవ ఎమ్మెల్యేలు గారి ఆదేశం ఒకటే, శంకుస్థాపన పెట్టద్దు, డైరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేయించండి అని చెప్పేసి ఆదేశం మేరకు ఈరోజు మా వార్డులో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని మంతావరం నుంచి డ్రైన్స్ అయితేనేమి, యూజీడీ సిసి రోడ్స్ అయితేనేమి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఈ కమ్యూనిటీ హాల్స్ అనేవి పొలాలు చిన్న చిన్న వీధుల్లో కమ్యూనిటీ హాల్స్ కట్టడం జరిగింది. కానీ అవి సచివాలయాలకు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అది ప్రజలు గుర్తించి ఆ సమస్యను గుర్తించి గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసి ప్రతి వార్డుకు దాదాపు 8 నుంచి 10 కమ్యూనిటీ ప్రతి కమ్యూనిటీకి, ఒక కమ్యూనిటీ అనే కాకుండా ఏ కులాలు అయితే ఉన్నాయో ప్రతి కమ్యూనిటీకి ఆ స్లమ్స్ ఏరియాలో కేటాయించడం జరిగింది. ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ హాల్స్ అయితేనేవి, డ్రైన్స్ అయితే ముఖ్యంగా డ్రైన్స్, సీసీ రోడ్స్ ప్రతి వీధి సందు మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు 36వ వార్డులో ముఖ్యంగా ఈ శాండీస్కి సంబంధించి సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి అప్రోచ్ రోడ్లో లైట్లు, అలాగే డ్రైనేజీలు అన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది విశాఖపట్నం చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం. ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి డిఓ గారు కానీ, ప్రధాన అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్ మా మేరీ జోలి దంపతులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ రోడ్డుతో పాటు అలాగే లైటింగు, ఇక్కడ కావాల్సిన ఆర్చ్లు అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే దీన్ని పూర్తిగా రూపురేఖలు మారుతాయి. అలాగే ఈ అడ్డంగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ సంబంధించిన ల్యాండ్ కూడా నేను మొన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. ఒక 2-3 రోజుల్లో అది కూడా కట్ చేసి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి రానున్న రోజుల్లో ఒక అద్భుతంగా ఈ రోడ్డు ఉండే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతూ ఉంది. ఇప్పుడే మా రాజుగారు చెప్పినట్టుగా సచివాలయాలకు ఎక్కువగా ఈ కమ్యూనిటీ హాల్ తీసుకోవడం రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొత్త కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. కొన్ని సచివాలయాలు కూడా అవసరం లేని చోట తీసి సచివాలయం కూడా బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకాడే ప్రసక్తే లేదు. అలాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్థానిక కమ్యూనిటీ వ్యవస్థ కానీ, ఏమన్నా గ్రామాలకు ఆర్చర్స్ అన్నింటినీ కూడా సమకూరుస్తాం. అన్నీ కూడా టెండర్లు అయిపోయి ఉన్నాయి. అతి త్వరలో ఒక 2-3 నెలల్లోనే ఆ రిజల్ట్ అంతా కూడా కనిపిస్తుంది.